వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు నేను మీ ముందుకి ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చానంటే నేచర్కి చాలా దగ్గరగా, సౌండ్ పొల్యూషన్కి చాలా దూరంగా. ప్రజెంట్ ఇప్పుడు మనం నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది కదా, నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లో ఉన్న ఒక లొకేషన్ దగ్గర అయితే మనం ఉన్నామండి. నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చేసి 4300 ఎకర్స్లో ఉంటుంది. ఆ ఫారెస్ట్కి 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇమ్మీడియట్గా మీరైతే ఫామ్ హౌస్ అయితే కట్టుకొని ఎవ్రీ వీకెండ్ అయితే వచ్చి ఇక్కడ స్టే అయితే చేయొచ్చు. సో నేచర్కి కూడా చాలా దగ్గరగా అండి. చాలా చుట్టూ కూడా ఈ ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి అంతా గ్రీనరీ ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీ అండి. సో మనకి ప్రపోజ్డ్ త్రిబుల్-ఆర్కి కూడా జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. త్రిబుల్-ఆర్కి మనకి అవుట్ సైడ్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఈ ఫుల్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇది డైరెక్ట్ కంపెనీ డీల్ అండి. సో కంప్లీట్ వీడియో చూసాక మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే, సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అయితే ఉంది. నా రైట్ సైడ్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంది. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా మనకి జరుగుతున్నాయండి, ఆన్ గోయింగ్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఎంటర్ అవ్వగానే మెయిన్ రోడ్ ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ వైడ్ రోడ్డు. సో మీరు చూసుకుంటే ఈ గేట్కి మనకి ఏదైతే గేట్ మీరు చూసారో మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. మీరు చూసుకుంటే ప్రాజెక్టు చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు సిమెంట్ బ్రిక్స్ తోటి అయితే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. ఎవరైతే సిమెంట్ బ్రిక్స్ తోటి ఇయ్యారు, ప్రికాస్టింగ్ ఇస్తారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి స్టాండర్డ్గా మనకి సిమెంట్ బ్రిక్స్ తోటి అయితే కంప్లీట్ ప్రాజెక్ట్కి అయితే మనకి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. మెయిన్ రోడ్ కూడా చూసుకున్నారు కదా, మెయిన్ రోడ్ కూడా 40 ఫీట్ అనమాట. మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్లో ఉంటాయి. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టోటల్గా మనకి 54 ఎకర్స్ అనమాట. ఫేజ్ 1గా 24 ఎకర్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి 40, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి DTCP HMDAలో అయితే మనకి ఎలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారో ఏ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో కూడా ఎక్కడా కూడా లేనట్టుగా ఇందులో మనకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందులో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, అలాగే ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్, అంతేకాకుండా మనకి ఇందులో మనకి క్లబ్ హౌస్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ కొంతమంది ఇందులో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ప్లాట్ తీసుకున్న వాళ్ళు సో ఫామ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మనం ప్లాట్ తీసుకుంటే కూడా మనకి చుట్టూ ప్రీకాస్టింగ్ వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను లోపలికి వెళ్ళి మీకు ఇంకొన్ని డెవలప్మెంట్స్ అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇందులో అయితే ప్లాంటేషన్ ఇస్తున్నారు, ఫ్రూట్ ప్లాంటేషన్, కస్టమైజ్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్. మనకి ఏ ఫ్రూట్ కావాలో ఆ ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే వీళ్ళు చేసిస్తారు. ఆల్రెడీ ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ మ్యాంగో ప్లాంటేషన్ అయితే చేయించుకొని ఉన్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే ఫుట్పాత్ ఇచ్చారు. మనకి DTCP HMDA లేఅవుట్లో ఎలా అయితే మనకి ఇస్తారో ఫుట్పాత్, సో ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఫుట్పాత్ మీకు ఇందాక కూడా చూపించాను కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారు మనకి. ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 303 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లొకేషన్ పరంగా చూసుకున్న చాలా ప్రైమ్ లొకేషన్ అండి. మనకి మెదక్ హైవే నర్సాపూర్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో మనకి త్రిబుల్-ఆర్ కూడా మనకి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లేఅవుట్ వచ్చేసి కంప్లీట్లీ ఒక హిల్ స్టేషన్లో ఉంటుంది. మనకి ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. సో మనకి ఎలాంటి ఎయిర్ పొల్యూషన్, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అయితే ఉండదు. ఈ లేఅవుట్ కూడా విలేజ్కి ఆనుకొని ఉంటుంది. మనకి 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనకి వాచ్మెన్ రూము 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో మీరు ఇమ్మీడియట్గా ఫామ్ హౌస్ అయితే కట్టుకోవచ్చు.
తక్కువ బడ్జెట్లో ప్లాట్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఇందులో మనం ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే స్క్వేర్ యార్డ్ 5500 రూపీస్ మాత్రమే. మనకి గజం కేవలం 5500కి వస్తుంది. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ కంపెనీ డీల్ అండి. మినిమం ప్లాట్ సైజ్ అయితే 303 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కానీ లేకపోతే ఇమ్మీడియట్గా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ మీకు చాలా బాగా అయితే సూట్ అవుతుందండి. డైరెక్ట్ కంపెనీ డీల్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ఈ ప్రాజెక్ట్ని సైట్ విజిట్ చేయాలనుకున్నా డైరెక్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న కంపెనీ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.